గోల్కొండలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోనాల ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా పోతురాజులు వేషం వేస్తూ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందుతూ ఉన్నారంటున్నారు పోతురాజు శ్రీనుతో మా ప్రతినిధి రచిత ఫేస్ టు ఫేస్. గోల్కొండ కోటలో ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున కూడా భక్తులు జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తా ఉన్నారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తరువాత ప్రత్యేక పూజా కార్యక్రమాల తరువాత కూడా పెద్ద ఎత్తున మహిళలంతా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అయితే బోనాల వేడుకలలో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఎంతో బాగా ఈ విన్యాసాలు అయితే జరుగుతూ ఉంటాయి. మనతో పాటు పోతురాజు గారు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి పోతురాజు వేషం కడుతున్నారు, ఎలా ఉంటుంది తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బోనాల్లో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మీరు ఎప్పటి నుంచి పోతురాజు వేషం కడుతున్నారు? గత 15 సంవత్సరాలు మేము చేస్తున్నాం మేడం. నాకైతే మంచిగానే ఉంది. మా కుమ్మరోళ్ళ బోనాలు, నేను కుమ్మరోళ్ళ బాబునే. అంటే మా ఆచారం మా నాన్న వాళ్ళు ఎవరు వేయలేదు. నేను ఫస్ట్ టైం నేర్చుకున్నా. ఇక్కడ అమ్మవారు నాకు శక్తినిచ్చింది, నేను వేస్తున్నాను. 15 సంవత్సరాలు అయ్యేబట్టికి నాకు అమ్మవారు 4 సంవత్సరాల నుంచి గోల్కొండ రప్పించుకుంటుంది. అయితే ఈ పోతురాజు విన్యాసాల వెనుక అసలు చరిత్ర ఏంటి? చరిత్ర అంటే మేడం, అమ్మవారు బోనం తీసుకుని వస్తుంటది అనమాట. ఆ బోనానికి ఒక సెక్యూరిటీ గార్డు పోతురాజు, ఆ 7 అక్క చెల్లెళ్ళకి తమ్ముడు పోతురాజు. మా అక్క బోనం తీసుకుని పోతుంటే, తమ్ముడా పోతురాజా నేను బోనం తీసుకుని వెళ్తున్నా, ఏదైనా ఉంటే నువ్వే చూసుకోవాలి తమ్ముడా అని మమ్మల్ని ముందు పెట్టుకొని తను వెళ్తుంటది. ముందు బోనం చుట్టూ మేము కొరడాలు తీసుకుంటూ. హైదరాబాద్ నగరంలో ఆషాఢంలో నెల రోజుల పాటు కూడా బోనాలు జరుగుతూ ఉంటాయి. నెల రోజుల పాటు కూడా మీరు ఈ విన్యాసాలు చేస్తూనే ఉంటారా? ఎక్కడెక్కడ అంటే 3 చోట్ల కూడా ఘనంగా బోనాల వేడుక జరుగుతుంది. ఆ 3 ప్రాంతాలకు మీరు వెళ్తుంటారు? చేస్తాం మేడం. ఎక్కువ నేను బల్కంపేట ఎల్లమ్మకి చేస్తాను మేడం. మన మిర్యాల మండి నుంచి అయితే బంగారం బోనం తీసుకొని విజయవాడ వెళ్తాం మేడం, కనకదుర్గమ్మ గడికి. అక్కడ బంగారం బోనం ఒప్పించి తెలంగాణ ఫస్ట్ బోనం అక్కడికి పోద్ది, ఆడికి కూడా వెళ్తాం మేడం. తర్వాత వచ్చేసి నేను బల్కంపేట వెళ్ళాము, అక్కడ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎంత మంది వరకు వచ్చి విన్యాసాలు చేస్తా ఉన్నారు? మేము వచ్చిన జోడి 4 మేడం పోతురాజులు. మళ్ళా ఇంకా వేరే కాడ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, అమ్మవారి బోనం వస్తుంది అని అక్కడికి పంపించాము మేడం పిల్లలతోటి. ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా బోనాలు కూడా రాబోతున్నాయి కదా, ఆ బోనాలలో కూడా మీ విన్యాసాలు ఉంటాయా? అమ్మవారు అక్కడ గుడి దాకా తీసుకొచ్చింది కానీ మేడం, గుడిలో లోపల పోయే అవకాశం ఇంకా నాకు ఇయ్యలేదు. అంటే ఆ గుడి తరపున నేను వేయలేదు, అక్కడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా. ఆ గుడి తరపున ఎప్పుడు అవకాశం వస్తుందని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ గోల్కొండ బోనాలు ఈడ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎలా చూస్తున్నారు ఈ బోనాలను? చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. వచ్చిన వాళ్ళు కూడా కంట్రోల్ ఉన్నారు, పిల్లలు కానీ ఎవరైనా మంచిగా చేసుకుంటారు. ప్రస్తుతానికి అది ప్రభుత్వం కొంచెం పర్వాలేదు అనుకుందాం. అంటే ప్రతి ప్రభుత్వం ఉన్నది కానీ కాకపోతే కొంచెం కంట్రోల్ అయితే ఇప్పటివరకు చూడొచ్చు. ఉదయం నుంచి కూడా పోతరాజులు తమ విన్యాసాలతో అయితే ఇటు వచ్చినటువంటి సందర్శకులను అటు అమ్మవారిని కూడా తమ భక్తి శ్రద్ధలతో ఎంతో బాగా సేవించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HM TV, హైదరాబాద్.